హాయ్ అండి, హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాస్మీనా. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ ఏంటి అంటే కొబ్బరి చట్నీ అనమాట. ఇది చపాతీలోకి అయినా వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగంత ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది వేసుకున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 10 to 12 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కారంకి తగ్గట్టు. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 5 వెల్లుల్లి రిబ్బర్ వేసుకుంటున్నాను. ఇందులోకి అలాగే కరివేపాకు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత నేను పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తాను ఇప్పుడు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు. చింతపండు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది మనం బ్లెండింగ్ కూడా. బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా మెత్తగా అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇది మనం పోపు పెట్టేసుకుందాం. పోపుకి నేను కడాయి తీసుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చీలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది కిందకి దించేసుకొని ఇది వేసుకోవాలి. అలాగే వేసుకుంటే మనకి అది వేడికి అది మనకి అంటుకుపోతుంది అన్నమాట, కడాయికి మొత్తం స్టిక్ అయిపోతుంది. ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండి ఈ పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను కూడా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.